మేము బయట నుంచి మీకు నెక్స్ట్ టైం సపోర్ట్ చేస్తాము, మేము ఇద్దరమే పోటీ చేస్తాము అని చెప్పారని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు నువ్వు వెళ్ళి బీజేపీ వాళ్ళకి చెప్పు, రిక్వెస్ట్ చేయి, ముత్తు మనతో వద్దని చెప్పారట. మరి ఇప్పుడు ఇక్కడ ఏమన్నా చెప్పారన్నా ఆయన రాస్తున్నాడు, ఆయన పిలిచారు వెళ్తున్నారు. మళ్ళీ అంటాడు టీడీపీ వాళ్ళకి గుంభనంగా ఉన్నారు అని చెప్తాడు. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇంకొకటి లాస్ట్ లోకేష్ గారి గురించి కూడా అందులో రాస్తున్నాను. లోకేష్ గారు ఆ రోజునే ఈ యొక్క వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటి అని చెప్పారట, ఆ పరిశీలనలు చేశారట. వాళ్ళు కూడా అని చెప్పారు, ఏమండి రాష్ట్ర ప్రజలకి కొంచెం అంటే కొంచెం అన్నా కూడా తెలియదు అమాయకులు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈ పచ్చ పత్రికలు రాస్తున్నది చంద్రబాబు గారిని ఇంకా కొంచెం వాళ్ళకి దగ్గర చేసి తొందరగా క్లోజ్ చేస్తే షట్టర్స్ మంచిది అని చెప్పేందుకే తప్ప ఇంకేమీ కాదు. నేను మళ్ళా చెప్తున్నా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పక్కకి వెళ్ళిపోయాడు, ఆయనతోటి అవదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఏ రకమైన రెస్పెక్టబుల్ వేలో తాళం పెట్టాలనేటువంటిదే ఇప్పుడు చర్చ జరుగుతుంది అక్కడ. ఈ సీట్లు పొత్తులు ఇవన్నీ ఊరికినే జస్ట్ మన కోసం, ఈ పచ్చ పత్రికల కోసం, మనకి ఎంటర్టైన్మెంట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం వెరీ స్ట్రాంగ్ పార్టీ, 40% ఓటింగ్ ఉంది మొన్నటిసారి ఓడిపోయినప్పుడు కూడా. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాడ్, భారతీయ జనతా పార్టీ యాడ్ అయితే అది జగన్ కి పెద్ద థ్రెట్ అవదా? ఇప్పుడు ముగ్గురు కలిసి ఐకమత్యంగా పోటీ ఇవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా జగన్ కు కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం ఏదైతే ఉందో అది చీలకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ మూడు పక్షాలకు పడితే మరి ఆయనకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కదా. వ్యతిరేక శాతం ఓటు లేదంటే అది నేనేం చెప్పలేదు. ఎందుకంటే మీరు ఎక్కడ వెళ్ళి ఎవరిని 10 మందిని అడిగినా కూడా వ్యతిరేకత అనేది అక్కడ కనిపిస్తున్నది, ఉంది వ్యతిరేకత. ఆ వ్యతిరేకతను ఎలా కవర్ చేసుకోవాలనే దాని మీదనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలిసే చేస్తున్నాడు. ఆయన సర్వే రిపోర్ట్లు అన్ని వచ్చాయి, అభ్యర్థులను మారుస్తున్నాడు. ఎందుకు? అవుట్డేటెడ్ అయిపోయారు, అనేక ఆరోపణలు వస్తున్నాయి. కొత్త అభ్యర్థిని పెడితే కనుక అది సమస్య పోతుంది, ఆ వ్యతిరేకత ఓటు శాతం తగ్గుతుంది. కొన్ని ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ఒకవేళ ఈయన ముగ్గురు ఒకటవుతారని అనేది ఆయనకు కూడా అంచనా ఉంది. ఇప్పుడు కాకపోయినా లాస్ట్ మూమెంట్ అయినా వాళ్ళు ఒకటి అవుతారేమో. ఎందుకంటే తాను వద్దనుకున్నాడు. వద్దనుకున్నప్పుడు బీజేపీ ఒక పాలసీ చేంజ్ చేసుకుంది. ఏమని? మన ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ తీసుకుందాము, ముందుకెళ్దాము అని. ఆ విధంగా మనం కర్ణాటక చూసాము, మన బీహార్ చూసాము, మరి అక్కడ మహారాష్ట్ర శివసేనను ఎలా చేశారో చూసాము. కాబట్టి ఇక్కడ ఆ మార్పు వాళ్ళలో వచ్చినప్పుడు ఇంతకుముందు అలయన్స్ లో ఉన్నటువంటి తెలుగుదేశాన్ని తీసుకోవడంలో వాళ్ళకి అభ్యంతరాలు ఏముండవు. ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్టు భయంకరమైనగా తిట్లు తిట్టడం ఇవన్నీ జరిగాయి. ఎవరి మీద? మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద. అయినా కూడా రాజకీయాల్లో అవసరం ఉన్నప్పుడు ఈ తిట్లు ఇవన్నీ ఏం పనిచేయవు, తుడిచేసుకుంటారు, అన్ని తుడిచేసుకుంటారు.